ఆ సాయంత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. యమునా తీరం దగ్గర చల్లని గాలి మెల్లగా వీచుతుంది. గోపికల యొక్క నవ్వులు వినిపిస్తున్నాయి. కానీ ఆ రోజు కృష్ణుడు మాత్రం అప్పటిలా వేణువు ఊదడం లేదు. ఆయన ఒంటరిగా యమునా నది వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆ కళ్ళల్లో ఎవరూ అర్థం చేసుకోలేని మౌనం ఉంది. అప్పుడే ఒక చిన్న గోపిక పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందంగా అడిగింది, కన్నయ్య, ఈరోజు రాధ అక్క గురించి పాట పాడవా? ఆ మాట వినగానే కృష్ణుడి చేతిలో ఉన్న వేణువు మెల్లగా కిందకు జారిపోయింది. ఆయన ముఖంలోని చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది. కొన్ని క్షణాలు కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. యమున గాలి కూడా ఆ మౌనాన్ని తాకడానికి భయపడినట్టు అనిపించింది. చిన్న గోపిక మళ్ళీ అడిగింది, కన్నయ్య, రాధ అక్క పేరు వినగానే నువ్వెందుకు ఇలా మౌనంగా అయిపోతావు? అప్పుడు కృష్ణుడు నెమ్మదిగా తలెత్తి ఆకాశం వైపు చూశాడు. ఆ కళ్ళల్లో ప్రపంచం మొత్తం దాచలేని ప్రేమ ఉంది. రాధ అని మెల్లగా పలికాడు. ఆ పేరు వినగానే ఆయన కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఈ లోకంలో చాలామంది నన్ను దేవుడిగా ప్రేమించారు, కానీ రాధ మాత్రమే నన్ను కృష్ణుడిలా ప్రేమించింది. యమున అలలు కూడా ఆ మాటలు విని నిశ్శబ్దంగా మారిపోయాయి. కృష్ణుడు మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. ప్రపంచం నా వేణువు వినింది, కానీ నా మౌనాన్ని విన్నది ఒక్క రాధ మాత్రమే. ఆ మాటలతో ఒక కన్నీటి బొట్టు కృష్ణుడి చెంపపై జారింది. ఆకాశంలో చంద్రుడు కూడా ఆ బాధను చూసి మసకబారినట్టు అనిపించింది. ఆ రోజు బృందావనం మొదటిసారి అర్థం చేసుకుంది, కృష్ణుడు దేవుడు కావచ్చు, కానీ రాధ పేరు వినగానే ఆయన కూడా ప్రేమలో ఓడిపోయిన ఒక మనసే అని. కృష్ణుడు మెల్లగా వేణువును చేతిలోకి తీసుకున్నాడు. ప్రపంచం నన్ను దేవుడిగా పూజించింది, కానీ రాధ, ఆమె ఎప్పుడూ నాలో దేవుడిని చూడలేదు. ఆమె చూసింది ఆడుకునే కృష్ణుడిని, నవ్వే కృష్ణుడిని, బాధపడే కృష్ణుడిని. ఆయన గొంతు కొంచెం వణికింది. ద్వారకలో నాకు రాజ్యం దొరికింది, గౌరవం దొరికింది, ప్రపంచం దొరికింది, కానీ బృందావనంలో వదిలేసింది మాత్రం నా మనసు. ఆ మాటలతో కృష్ణుడి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. రాధను వదిలి వచ్చిన రోజు నేను దేవుడిని అయ్యాను కావచ్చు, కానీ కృష్ణుడిని మాత్రం అక్కడే వదిలి వచ్చాను అని చెప్పి కృష్ణుడు మళ్ళీ వేణువు ఊదడం ప్రారంభించాడు. కానీ ఆ రాత్రి ఆ వేణువులో సంగీతం కాదు, రాధ కోసం మౌనంగా ఏడ్చిన ఒక హృదయం వినిపించింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, గాయత్రి డివోషనల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి